థర్డ్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ క్యాండిడేట్ కీస్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అండ్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ రిలేషన్ ఇచ్చారు, రిలేషన్లో మనకు 5 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఏ బి సి డి అండ్ ఈ. నెక్స్ట్ ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్ ఇచ్చారు, ఏబి డిటర్మైన్స్ సి, సి డిటర్మైన్స్ డి అండ్ ఈ డిటర్మైన్స్ ఏ. క్లోజర్ మెథడ్ యూజ్ చేసి మనం క్యాండిడేట్ కీస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో రిలేషన్లో ఇచ్చినటువంటి 5 అట్రిబ్యూట్స్కి క్లోజర్ తీసుకోండి, ఏ క్లోజర్, బి క్లోజర్, సి క్లోజర్, డి క్లోజర్ అండ్ ఈ క్లోజర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్లోజర్, ఏ కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్లో చెక్ చేయండి, ఏ దేనైనా డిటర్మైన్ చేస్తుందా? నో, దేని కూడా డిటర్మైన్ చేయట్లేదు. నెక్స్ట్ బి క్లోజర్, బి కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్, బీని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా బి దేనైనా డిటర్మైన్ చేస్తుందా? నో, దేన్ని కూడా డిటర్మైన్ చేయట్లేదు. ఇక్కడ ఏబి కంబైన్గా సిని డిటర్మైన్ చేస్తుంది, ఏ ఒక్కటే సిని డిటర్మైన్ చేయట్లేదు, బి ఒక్కటే సిని డిటర్మైన్ చేయట్లేదు. ఓకేనా, ఏబి కంబైన్గా సిని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ సి క్లోజర్, సి కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇక్కడ సి డిని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ సి ఇంకా దేనైనా డిటర్మైన్ చేస్తుందో చెక్ చేయండి, నో, దేన్ని కూడా డిటర్మైన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ డి ఉంది, డి దేనైనా డిటర్మైన్ చేస్తుందో చెక్ చేయండి, నో, డి దేన్ని కూడా డిటర్మైన్ చేయట్లేదు. నెక్స్ట్ డి క్లోజర్, డి క్లోజర్ తీసుకుంటే డి కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ డి దేనైనా డిటర్మైన్ చేస్తుందా? నో, దేన్ని కూడా డిటర్మైన్ చేయట్లేదు. నెక్స్ట్ ఈ క్లోజర్ తీసుకోండి, ఈ కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్, ఈని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా దేనైనా డిటర్మైన్ చేస్తుందా? ఎస్, ఇక్కడ ఏని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ వచ్చింది మనకు, ఏ దేనిని డిటర్మైన్ చేస్తుందా? నో, దేన్ని కూడా డిటర్మైన్ చేయట్లేదు. ఇక్కడ ఏ క్లోజర్, బి క్లోజర్, సిడిఈ ఇవేవి కూడా మన క్యాండిడేట్ కీస్ కావు, ఎందుకంటే రిలేషన్లో ఇచ్చినటువంటి ఈ 5 అట్రిబ్యూట్స్ని ఇవి కవర్ చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు కాంబినేషన్ తీసుకుంటాం, ఏబి క్లోజర్, ఓకేనా, ఏసి క్లోజర్, ఏడి క్లోజర్, ఏఈ క్లోజర్, నెక్స్ట్ బీసీ క్లోజర్, బీడీ క్లోజర్, సో ఆన్. ఓకేనా, ఈ విధంగా మనం కాంబినేషన్ తీసుకుంటాం విత్ 2 అట్రిబ్యూట్స్. దాని తర్వాత ఇవి కూడా క్యాండిడేట్ కీస్ కాకపోతే అప్పుడు ఏబిసి క్లోజర్ 3 అట్రిబ్యూట్స్తో కాంబినేషన్ తీసుకుంటాం, ఏబిసి క్లోజర్, ఓకేనా, ఏబిడి క్లోజర్, సో ఆన్. ఈ విధంగా మనం క్లోజర్ తీసుకొని క్యాండిడేట్ కీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇక్కడ క్యాండిడేట్ కీస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఈజీ మెథడ్ ఉంది, అదేంటంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్లో రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయో చెక్ చేయండి. రైట్ సైడ్ ఇక్కడ సి ఉంది, డి ఉంది, ఏ ఉంది. సో ఏమేమి ఉన్నాయి? సి, డి, ఏ. ఓకేనా, ఇక లేనివి ఏంటి? బి లేదు, అలాగే ఈ లేదు. ఓకేనా, ఇక్కడ మనకు సిడిఏ ఈ 3 కూడా కవర్ అయిపోయినాయి. బట్ కవర్ కానీ ఏంటి? బిఈ. సో బి మరియు ఈ 2 కూడా కవర్ కావాలంటే మనకు క్యాండిడేట్ కీలో ఖచ్చితంగా బిఈ అనేది ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా బిఈ ఉంటేనే మనకు రైట్ సైడ్ బిఈ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే బై యూజింగ్ రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ స్టెప్లో సితో ఒకసారి కాంబినేషన్ తీసుకోవాలి, డితో కాంబినేషన్ తీసుకోవాలి, ఏతో కాంబినేషన్ తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏతో కాంబినేషన్ తీసుకుంటున్నా, ఏ బిఈ క్లోజర్. ఓకేనా, సో ఏబిఈ క్లోజర్ తీసుకుంటే ఏబిఈ కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్, ఏబిఈని డిటర్మైన్ చేస్తుంది, రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏబి ఉంది, మనకు ఇక్కడ ఏబి కంబైన్గా సిని డిటర్మైన్ చేస్తుంది. ఓకేనా, సో సిని తీసుకుంటున్నా. నెక్స్ట్ సి డిని డిటర్మైన్ చేస్తుంది, డి. సో రిలేషన్లో ఇచ్చినటువంటి 5 అట్రిబ్యూట్స్ కూడా ఇక్కడ కవర్ అయిపోయినాయి. అప్పుడు ఏబిఈ క్యాండిడేట్ కీ అవుతుంది. నెక్స్ట్ సితో కాంబినేషన్ తీసుకోండి, సిబిఈ క్లోజర్. సిబిఈ కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్, సిబిఈ. నెక్స్ట్ సి డిని డిటర్మైన్ చేస్తుంది, ఏని డిటర్మైన్ చేస్తుంది. సో అన్నీ వచ్చినాయా? ఏబిసిడిఈ, ఎస్. సో రిలేషన్లో ఇచ్చినటువంటి 5 అట్రిబ్యూట్స్ని ఇది కవర్ చేసింది, కాబట్టి ఇది కూడా క్యాండిడేట్ కీ అవుతుంది. నెక్స్ట్ డితో కాంబినేషన్ తీసుకుంటే డిబిఈ క్లోజర్, డిబిఈ కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఏని డిటర్మైన్ చేస్తుంది, ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఏబి కంబైన్గా సిని డిటర్మైన్ చేస్తుంది. ఓకేనా, సో రిలేషన్లో ఇచ్చినటువంటి 5 అట్రిబ్యూట్స్ని ఇది కవర్ చేసింది, కాబట్టి ఇది కూడా క్యాండిడేట్ కీ అవుతుంది. సో ఇక్కడ క్యాండిడేట్ కీస్ ఏంటి?
ఏబిఈ, సిబిఈ అండ్ డిబిఈ. ఈ విధంగా మనం క్యాండిడేట్ కీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రైమ్ అట్రిబ్యూట్స్. ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే క్యాండిడేట్ కీస్లో ఉన్న వాటిని మనం ప్రైమ్ అట్రిబ్యూట్స్గా తీసుకుంటాం. ఇక్కడ ఏబిఈలో ఏ, బి మరియు ఈ ఇవి మూడు కూడా ప్రైమ్ అట్రిబ్యూట్స్ అయితే. నెక్స్ట్ సిబిఈలో సి ఆల్రెడీ బిఈ ఉంది మనకు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిబిఈ, డిబిఈలో డి ప్రైమ్ అట్రిబ్యూట్ అవుతుంది, బిఈ ఆల్రెడీ మనకు వచ్చేసింది. సో ఏబిసిడిఈ మొత్తం 5 అట్రిబ్యూట్స్ కూడా ప్రైమ్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఏం లేవు, నిల్. సో ఈ విధంగా మనం క్యాండిడేట్ కీస్ని, ప్రైమ్ అట్రిబ్యూట్స్, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్రెండ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ బుక్ మీకు యూజీసీ నెట్ మరియు సెట్ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేస్తూ ప్రిపేర్ చేయడం జరిగింది. మరియు ఇందులో 100+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్గా ఇచ్చాము. ఈ బుక్ మీకు కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 4th క్వశ్చన్, కన్సిడర్ ఏ రిలేషనల్ స్కీమా. సో రిలేషన్లో మనకు 6 అట్రిబ్యూట్స్ ఇచ్చారు, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. సో ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్ ఇచ్చారు, ఏ డిటర్మైన్స్ బి, బిసి డిటర్మైన్స్ డి, ఏ డిటర్మైన్స్ సి, డి డిటర్మైన్స్ ఏ. వాట్ ఆర్ ద క్యాండిడేట్ కీస్ ఆఫ్ ఆర్ అంటున్నాడు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏలో ఏఈ, బిఈ క్యాండిడేట్ కీ అంటున్నారు. ఆప్షన్ బిలో ఏఈ, బిఈ అండ్ డిఈ క్యాండిడేట్ కీస్ అంటున్నారు. ఆప్షన్ సిలో ఏఈఎఫ్, బిఈఎఫ్ అండ్ బీసీఎఫ్ ఈ మూడు కూడా క్యాండిడేట్ కీస్ అంటున్నారు. ఆప్షన్ డిలో ఏఈఎఫ్, బిఈఎఫ్ అండ్ డిఈఎఫ్ ఈ మూడు కూడా క్యాండిడేట్ కీస్ అంటున్నారు. క్యాండిడేట్ కీస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చినటువంటి ఫంక్షనల్ డిపెండెన్స్ సెట్లో ఆ రైట్ సైడ్ చెక్ చేయాలి. సో ఇక్కడ బి ఉంది, డి ఉంది, సి ఉంది, ఏ ఉంది. రైట్ సైడ్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఏ, బి, సి, డి ఈ 4 కూడా మనకు ఇచ్చినటువంటి ఫంక్షనల్ డిపెండెన్స్ సెట్లో రైట్ సైడ్లో ఉన్నాయి. ఇక లేనివి ఏంటి, ఈ లేదు, ఎఫ్ లేదు, ఓకేనా. ఈ లేదు, ఎఫ్ లేదు. కాబట్టి మనకు క్యాండిడేట్ కీస్లో ఖచ్చితంగా ఈఎఫ్ ఉండాలి. అప్పుడే మనకు రైట్ సైడ్లో ఇవి ఈ రెండు కూడా కవర్ అయిపోతాయి. ఈఎఫ్ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎందులో ఉందో చెక్ చేయండి. ఆప్షన్ ఏలో ఏఈ ఉంది, బిఈ ఉంది, ఈఎఫ్ లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేయండి. ఇక్కడ ఏఈ ఉంది, బిఈ ఉంది, డిఈ ఉంది, ఈఎఫ్ లేదు. కాబట్టి ఆప్షన్ బి కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి చెక్ చేయండి. ఇక్కడ ఏఈఎఫ్ ఇచ్చారు, బిఈఎఫ్ ఇచ్చారు. ఈ రెండిట్లో మనకు ఈఎఫ్ అనేది ఉంది. సో ఇవి రెండు కూడా క్యాండిడేట్ కీస్ అవుతాయి. బట్ ఇక్కడ బీసీఎఫ్ ఇచ్చారు. సో బీసీఎఫ్లో ఈఎఫ్ లేదు కాబట్టి ఇది క్యాండిడేట్ కీ కాదు. కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి. ఆప్షన్ డిలో ఏఈఎఫ్ ఉంది, బిఈఎఫ్ ఉంది, డిఈఎఫ్ ఉంది. సో ఈ మూడిట్లో కూడా ఈఎఫ్ అనేది ఉంది కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఏఈఎఫ్, ఏఈఎఫ్ క్లోజర్ తీసుకుంటే ఏఈఎఫ్ కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్, రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్లో చెక్ చేయండి. ఏ బిని డిటర్మైన్ చేస్తుంది, బి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ ఉంది, ఈ సిని డిటర్మైన్ చేస్తుంది, సి తీసుకుంటున్నా. నెక్స్ట్ బీసీ కంబైన్గా డిని డిటర్మైన్ చేస్తుంది. సో డిని కూడా ఇక్కడ తీసుకుంటున్నా. సో ఏఈఎఫ్ అనేది రిలేషన్లో ఇచ్చినటువంటి 6 అట్రిబ్యూట్స్ని ఇది కవర్ చేసింది కాబట్టి ఏఈఎఫ్ మనకు క్యాండిడేట్ కీ అవుతుంది. నెక్స్ట్ బిఈఎఫ్ చెక్ చేయండి. బిఈఎఫ్ క్లోజర్, బిఈఎఫ్ కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్, రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఈ ఇక్కడ సిని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, సి ఉంది, బీసీ కంబైన్గా డిని డిటర్మైన్ చేస్తుంది, డి ఏని డిటర్మైన్ చేస్తుంది. సో బిఈఎఫ్ కూడా రిలేషన్లో ఇచ్చినటువంటి 6 అట్రిబ్యూట్స్ని ఇది కవర్ చేస్తుంది కాబట్టి బిఈఎఫ్ కూడా క్యాండిడేట్ కీ అవుతుంది. నెక్స్ట్ డిఈఎఫ్ చెక్ చేయండి. డిఈఎఫ్ క్లోజర్, డిఈఎఫ్ కెన్ డిటర్మైన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇక్కడ డి ఏని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ సిని డిటర్మైన్ చేస్తుంది, ఏ బిని డిటర్మైన్ చేస్తుంది, ఓకేనా. డిఈఎఫ్ కూడా రిలేషన్లో ఇచ్చినటువంటి 6 అట్రిబ్యూట్స్ని ఇది కవర్ చేస్తుంది కాబట్టి డిఈఎఫ్ కూడా క్యాండిడేట్ కీ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు వితౌట్ పెన్ అండ్ పేపర్. ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్.
ఫిఫ్త్ క్వశ్చన్ కన్సిడర్ ఏ రిలేషనల్ స్కీమా యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ 6 అట్రిబ్యూట్స్ ఇచ్చారు. అలాగే ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్ ఇచ్చారు. యు డిటర్మైన్స్ వి డబ్ల్యూ డిటర్మైన్స్ ఎక్స్, వై డిటర్మైన్స్ డబ్ల్యూ, ఎక్స్ డిటర్మైన్స్ యు. సో ఈ విధంగా ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్ ఇచ్చేసి క్యాండిడేట్ కీస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆప్షన్ 1లో యూవై వివై క్యాండిడేట్ కీ అంటున్నారు. ఆప్షన్ 2లో యూవై వివై ఎక్స్వై ఈ మూడు కూడా క్యాండిడేట్ కీస్ అంటున్నారు. ఆప్షన్ 3లో యూవైజెడ్ వివైజెడ్ విడబ్ల్యూజెడ్ ఈ మూడు కూడా క్యాండిడేట్ కీస్ అంటున్నారు. ఆప్షన్ 4లో యూవైజెడ్ వివైజెడ్ ఎక్స్వైజెడ్ ఈ మూడు కూడా క్యాండిడేట్ కీస్ అంటున్నారు. సో ఈ క్వశ్చన్కి వీడియోని పాజ్ చేసి మీరు ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో క్వశ్చన్ చూడగానే మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు వితౌట్ పెన్ అండ్ పేపర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇచ్చినటువంటి ఫంక్షనల్ డిపెండెన్స్ సెట్లో రైట్ సైడ్ చెక్ చేయండి ఏమేమి ఉన్నాయి. వి ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, డబ్ల్యూ ఉంది, యూ ఉంది. సో రైట్ సైడ్లో ఏమేమి ఉన్నాయి, యూ ఉంది, వి ఉంది, డబ్ల్యూ ఉంది, ఎక్స్ ఉంది. ఇక లేనివేంటి వైజెడ్. ఈ రెండు కూడా మనకు రైట్ సైడ్లో లేవు ఇచ్చినటువంటి ఫంక్షనల్ డిపెండెన్స్ సెట్లో. కాబట్టి క్యాండిడేట్ కీస్లో ఈ వైజెడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అటువంటి కీస్ మనకు ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయి, 4th ఆప్షన్లో మాత్రమే ఉంది. ఇక్కడ వైజెడ్, ఇక్కడ కూడా వైజెడ్, ఇక్కడ కూడా వైజెడ్. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3లో ఇక్కడ వైజెడ్ ఉంది, ఇక్కడ కూడా వైజెడ్ ఉంది. ఈ రెండు కూడా క్యాండిడేట్ కీస్ అయితే, బట్ విడబ్ల్యూజెడ్ అనేది క్యాండిడేట్ కీ కాదు కాబట్టి ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్. ఈ రెండిట్లో కూడా మనకు వైజెడ్ లేదు కాబట్టి ఆప్షన్ 1, 2 ఈ రెండు కూడా రాంగ్ ఆన్సర్ అయితే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం క్యాండిడేట్ కీస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ ఇస్తే వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.